ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ రాజధానిగా గతంలో ఉన్న ఎన్నో ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో రెండవ రాజధానిగా ఏర్పాటు చేస్తామని ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ వేరే అన్ని రకాలుగా అన్ని ప్రజలను మభ్యపెట్టేందుకు హామీలు ఇచ్చడం తప్ప ఇలాంటిది కూడా జరగని ఈ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు ఎయిర్పోర్ట్ అనే దాని మీద ప్రజలది ఎన్నో సంవత్సరాల కాడ నుంచి వాళ్ళ ఆకాంక్ష వాళ్ళ కళను ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారు మరియు అదేవిధంగా మన మంత్రివర్యులైన కొండ సురేఖ గారు క్యాబినెట్ మంత్రివర్యులు అందరూ కూడా సమిష్టిగా మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు ఎయిర్పోర్టు తేవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గత 10 సంవత్సరాల కాలంలో కేంద్రం దగ్గరికి పోయి కేంద్రం కూడా మేము సహకరిస్తాం, మీరు ఎయిర్పోర్ట్కి అన్నీ చేసుకోండి అని చెప్తే ఎలాంటి ఎయిర్పోర్టుకు సంబంధించిన ఎలాంటి పనులు కూడా చేయలేని వీళ్ళు ఈరోజు మన ఎయిర్పోర్టు జరిగే క్రమంలో అట్లాంటి వాటి మీద కూడా విమర్శలు చేయడం సరైన విధానం కాదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన సంవత్సర కాలంలోనే వరంగల్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరియు మన మంత్రివర్యులైన కొండ సురేఖ గారు టెక్స్టైల్ పార్కు కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ కానీ ఈ రకంగా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేము ముఖ్య నాయకులమని చెప్పుకునేటోళ్ళు వాళ్ళ మంత్రి పదవులలో ఎన్నో రకాలుగా అనుభవించి ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇలా మోసం చేసిన వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఏవైతే హామీలు ఇచ్చిందో 6 హామీలలో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ వస్తున్న క్రమంలో ఎంతసేపు ప్రజల మీద భారం పడకుండా ఏదైతే ఉన్నదో ప్రజలకు ఇబ్బందులు కాకుండా చేయాలనే దాని మీద ఒక ప్రణాళిక ప్రకారంగా ఒకదాని వెనుక ఒకటి ఇప్పటి వరకు 6 హామీలలో దాదాపు అన్ని హామీలను కూడా ఒక బాధ్యతాయుతంగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న వీళ్లకు ఈ ప్రజలు బుద్ధి చెప్తారని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఆ పని ఖచ్చితంగా చేస్తుందనే దాని మీద ప్రజలకు కూడా నమ్మకం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చిన ప్రజలు వీళ్ళు మాట్లాడుతున్న మాటల మీద ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా సమిష్టిగా ఈరోజు ఒక రేవంత్ రెడ్డి అనే దాని మీద గతంలో కూడా కేంద్రంలో ఉన్న ఏదైతే బీజేపీ పార్టీ ఉన్నదో బీజేపీ పార్టీ అనే దాని మీద ఎయిర్పోర్ట్ అనే దాని మీద సందర్భం వచ్చినప్పుడు అక్కడ మీరు స్థల సేకరణ చేయండి, మీరు అది చేయండి, మేము ఎయిర్పోర్ట్కి అనుకూలంగా ఉన్నామని చెప్పిన క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి దాని మీద చొరవ తీసుకోకుండా వరంగల్ జిల్లానే మొత్తం నెట్టివేసిన జిల్లాగా పట్టించుకోకుంటున్న వీళ్ళ నాయకులు వీళ్ళ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చేసి రేవంత్ రెడ్డి ఉన్న మన మంత్రివారు కొండ సురేఖ గారు వరంగల్ జిల్లా అభివృద్ధిపై ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరూ కలిసి అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకొని పనులు చేస్తూ ఉంటే విమర్శించడం అనేది సిగ్గుచేటు. ఈ తెలంగాణ ప్రాంతంలో వరంగల్ జిల్లా అనేది అతి ప్రాముఖ్యమైన జిల్లా, ప్రతాపరుద్రులు పరిపాలించిన జిల్లా. ఇట్లాంటి జిల్లాలో ఎన్నో పర్యాటక కేంద్రం ఉంది, కిలవరంగల్ పర్యాటక కేంద్రం ఉంది, మన రామప్ప శిల్పకళా వేదిక ఉన్నది, 1000 స్తంభాల గుడి ఉన్నది. ఇట్లాంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడికి ఎన్నో ఏరియాల నుంచి పర్యాటక ప్రాంతాలకు వీక్షించేందుకు కూడా వివిధ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి మామ్నూరు ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేసేందుకు సహకరించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా మంత్రివర్యులైన కొండ సురేఖ గారికి మరియు క్యాబినెట్ మంత్రివర్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు బెడిద వీరన్న, వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు.